పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తీసుకెళ్లింది. అయితే ఈ పర్యటనకు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు దూరంగా ఉన్నాయి. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడాన్ని నిరసిస్తూ చెలో నల్గొండకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు బస్సులో వెళ్లారు. ఇక 4 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండకు చేరుకోనున్నారు. కాగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే జరిగే నష్టంపై ప్రజలకు ఈ సభ ద్వారా వివరించనుంది బీఆర్ఎస్. అయితే అదే సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ శాసన మండలి సభ్యులను మేడిగడ్డకు తీసుకెళ్లింది కాంగ్రెస్ సర్కార్. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు. నల్గొండలో సభ ఉన్నందునే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ దూరంగా ఉంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పిల్లర్లను ఎన్నికల సమయంలోనే బీజేపీ నేతలు పరిశీలించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయమై కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపింది. ఈ బృందం మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి నివేదికను అందించింది. గతంలోనే బీజేపీ నేతలు ఈ బ్యారేజీని పరిశీలించినందున ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇక ఈ టూర్ తర్వాత అయినా సిబిఐ విచారణను ప్రభుత్వం కోరాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు.